ఎట్లా అనిపిస్తుంది బ్రో కాంబో అనిల్ రావుపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి? చెప్పాగా బ్రో, ఇక పులుపు, తీపి, కారం, చేదు ఉమ్, అన్ని నవరుచులు కూడా ఈ సినిమాలో ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఈ ఉగాదితో స్టార్ట్ చేసి మరో నెక్స్ట్ ఉగాదికి ఉమ్, సినిమా రిలీజ్ చేస్తే సినిమా టైటిల్ కూడా ఉగాది అని పెడతారని చెప్పి అనుకుంటున్నా. ఓకే. ఇదే సంక్రాంతి పండుగ వచ్చి సంక్రాంతి టైటిల్ పెట్టారు. ఉమ్, సో ఈసారి ఉగాది సినిమాకి వచ్చే ఉగాదికి వస్తున్నాం అని చెప్పి టైటిల్ పెడతారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే. టీమ్ అయితే నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. సో ఎట్లాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో మెగాస్టార్ నుంచి? మెగాస్టార్ కి యాక్చువల్ ఆ కామెడీ అంత సెట్ కాదని చెప్పి అనుకుంటున్నా. బికాస్ మనం లాట్ ఆఫ్ మూవీస్ చూసాం. సో బాస్ ని ఎప్పుడు కూడా మనం యాక్షన్ దాంట్లో చూడాలి. ఆయన ఫైట్స్ కానీ, ఆయన సాంగ్స్, ఆయన డాన్స్, మెయిన్ మనకు కావాల్సిన డాన్స్, సాంగ్స్ ఇట్లయితే చాలు. సో కామెడీ జోనర్ కాకుండా కొంచెం యాక్షన్ జోనర్ లో పెడితే బాగుంటది. ఓకే. సో కామెడీ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బెటరా లేకపోతే యాక్షన్ మెసేజ్ ఓరియంటెడ్ బెటరా? అఫ్ కోర్స్ ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఎవరు చూస్తున్నారు బ్రో, ప్రజెంట్ అందరూ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మూవీ అంటే కనుక నలుగురు ఫ్యామిలీ వచ్చి చూస్తున్నారు అనమాట. మెసేజ్ ఓరియంటెడ్ అంటే కనుక ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు వచ్చి చూస్తున్నారు అనమాట. సో ప్రెసెంట్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నారు. సో అందుకే 300 కోట్లు రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాము. గేమ్ చేంజర్ లో మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు, అది 100 కోట్లు కూడా రాలేదు. సో కంపారిజన్ ఇక్కడ తెలిసిపోతుంది కదా. గరానా 2 లో బీభత్సం కామెడీ ఉంటది కరెక్టే, బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటది. ఎందుకంటే అప్పుడు డైరెక్షన్ వేరు, ఇప్పుడు డైరెక్షన్ వేరు కదా. అంటే ఏజ్ రీచ్ ఆయన కామెడీ పండించగలుగుతారంటారా? ఆయన కామెడీ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ కొంతమంది హీరోస్ చూస్తే కనుక ఆయన కామెడీ చేయకపోయినా మనకు నవ్వు వచ్చేస్తుంటది. లైక్ వెంకటేష్ గారు, ఆ, అలాంటి హీరోస్ మనం చూస్తేనే, నాని గారిని కానీ రెండో చూస్తే మనకి చూడగానే నవ్వు వచ్చేస్తుంది. సో ఈయన ఆ టైప్ సెట్ కదామని చెప్పి అనుకుంటున్నా. మనకు బాస్ చూస్తే ఎప్పుడు కూడా యాక్షన్ గుర్తొస్తుంది. అనిల్ రావు గారి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంతే, ఒక పటాస్, ఒక భగవద్గీత అలాంటి మూవీ. అంటే మహేష్ బాబు సరిలేరు మీకు ఎవరో సినిమా మరి సూపర్ హిట్ కదా, అది చాలా కామెడీ ఉంటుంది సినిమాలో. సినిమా సూపర్ హిట్ తప్ప బ్లాక్ బస్టర్ కాదు. అది అంటే కామెడీ బాగానే ఉంటుంది కామెడీ. మహేష్ బాబు గారు కూడా చూసారు. బట్ మనం చూస్తున్న అలా వైకుంఠపురం సినిమాతో తట్టుకోలేకపోయింది కదా. సర్లేరు నీకు ఎవరు, అక్కడ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి సినిమా అంత ఆడింది. అదే మహేష్ బాబు కాకుండా కమల్ హాసన్ పెట్టండి, సినిమా ఎంత ఆడుతుంది మీకు తెలుస్తుంది. అంటే చిరంజీవి గారు కూడా అయితే స్ట్రాంగ్ గా ఉండాలి స్టెప్ అయితే. బాస్ కి మెయిన్ సాంగ్స్, డాన్స్, ఫైట్స్. అనిల్ రావు కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అదే ఇక చూసుకోవాలి. మరొక ఠాగూర్, ఇంద్ర అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట బాస్ దగ్గర. అంటే బడ్జెట్ అయితే తక్కువ రావచ్చు కానీ రాబడి అయితే బాగానే ఉంటుంది అంటారు సినిమాకి. అంటే అనిల్ రావు కూడా లో బడ్జెట్ లో పనిగా వచ్చేస్తారు కదా. అంటే కామెడీ కంటే లో బడ్జెట్ లో అయిపోతుంది, కానీ యాక్షన్ సీక్వెన్స్ అంటే కొంచెం బడ్జెట్ పరంగా ఉంటది కదా. సో మనం చూసుకుంటే లాస్ట్ 2-3 మూవీస్ కూడా చిరంజీవి గారి 100 కోట్లు దాటిన సినిమాలు ఉన్నాయన్నమాట. సో దాని తగ్గట్టే ప్రొడక్షన్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. మెసేజ్ అయితే ఉంటుంది సినిమా, మెసేజ్ అయితే ఉంటుంది అంటారా? 100% మెసేజ్ అయితే ఏదో ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది.